సోషల్ యాక్టివిస్ట్ అలాగే రెహమాన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించాడనే పాపానికి ఒక యువకుడిని అయితే చంపిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి హత్యలు జరగడాన్ని ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇది అత్యంత పాశవికమైన దుర్మార్గమైనటువంటి చర్య. అంటే మనిషి మెదళ్లలో మధ్య యుగాల నాటి ఒక కులం వాళ్ళు పలానా కులంలోనే పెళ్లి చేసుకోవాలి, ఆ కులం వాళ్ళు ఆ గోత్రాలు చూసుకొని ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఒక పాత రాతి యుగం ఆలోచనల్ని ఈ పిల్లల పైన రుద్దేటువంటి ప్రయత్నం అనేటువంటిది, ఆ ప్రయత్నంలో నుంచి అందులో కాస్ట్ డిస్క్రిమినేషన్, ఇది పరువు హత్య కంటే కూడా కుల దురహంకార హత్యగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే మాది ఎక్కువ కులం, వాళ్ళు చాలా తక్కువ కులం వాళ్ళు. ఈ తక్కువ అంటే ఇక్కడ మీకు ప్రణయ హత్య కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరిగిన కృష్ణ హత్య కానివ్వండి, వీళ్ళు కనుక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అయ్యి ఉండి ఉంటే, అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఏదైతే పెద్ద కులాలు అనుకుంటున్నారు కదా, ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ అయ్యి కనుక ఉండి ఉంటే ఈ హత్యలు జరిగి ఉండేటివి కావు. వీళ్ళు కేవలం ఈ రెండు హత్యలు దళిత కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి యువకుల్ని, అంటే ఎస్సీ కులాల పిల్లల్ని మీరు పెళ్ళెట్లా చేసుకుంటారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి వీళ్ళు హత్య చేస్తున్నారు. దీనికి కారణం ఆ కుటుంబాలు ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్, అంటరానితనము. అట్లానే మీరు మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఒక వేధింపులు కొంత కారణంగా మనం చూడవచ్చు. అయితే 18 ఏళ్ళు పెంచిన తర్వాత ఒక ఆధునికత కనుక ఈ దేశంలో సంతరించుకొని ఉంటే ప్రపంచ దేశాలలో తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును పిల్లలకు కల్పించారు. పిల్లలే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబాలన్నిటినీ వీటిని అడాప్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరితో జీవించాలి, ఎవరితో పెళ్లి చేసుకోవాలి, ముఖం తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళు రేపటి నుంచి మీ జీవిత భాగస్వాములుగా ఉంటారు. కష్టాలైనా నష్టాలైనా ఏమున్నా భర్తకు లోబడి భర్తతో కలిసి నువ్వు కాపురం చేయాలని ఆచారాల పేరుతోటి వ్యవహారాల పేరుతోటి పెళ్లి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆచార వ్యవహార వ్యవస్థ ఈ దేశంలో ఉంది. అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా ఇదే ఉంది. కాబట్టి తమ మతాన్ని వదిలేసి వెళ్ళినా, తన కులాన్ని వదిలేసి వెళ్ళినా, లేకపోతే ఒక ఆధునికతను సంతరించుకున్నట్టుగా కనపడ్డ ఈ దురహంకారం అనేది పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉన్నది. రాయలసీమ లాంటి జిల్లాల్లో అయితే ఇద్దరిని చంపి రైలు పట్టాలలో వేస్తారు. ఈ మధ్యకాలంలో అబ్బాయిలను వేటాడి చంపేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఆ ప్రణయ్ అయితే, అంటే వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి భాగస్వాములు కూడా ఏదో వృత్తిరీత్యా లేకపోతే మిగతా వాటి రీత్యా కూడా వాళ్ళేమి అంటే పోల్చినప్పుడు ఏం తక్కువైన వాళ్ళటువంటి వాళ్ళు కాదు. వాళ్ళతో సమానంగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ స్కూల్ మేట్సో లేకపోతే క్లాస్మేట్సో. మొన్న ఒక అమ్మాయి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలను కూడా అన్న దుర్మార్గంగా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అమ్మాయి ఉన్నప్పటికీ నడి రోడ్డు పైన స్కూటీ పైన వెళ్తుంటే దారుణంగా హైదరాబాద్ లో హత్య చేసినటువంటి ఉదంతాన్ని కూడా చూసాం. ఇదంతా మనిషి మెదళ్లలో తరతరాలుగా జీర్ణించుకుపోయినటువంటి వర్ణ వ్యవస్థ, మనువాదం. ఈ ఫలానా కులం అనేది ఈ కులం కంటే తక్కువ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఫలానా కులం ఈ కులం కంటే ఎక్కువ అనేటువంటి ఒక పాత రాతి యుగం నాటి మధ్య యుగాల నాటి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాల పేరుతోటి మనిషి మెదళ్లలో ఏదైతే మెదడుకు డైరెక్ట్గా విషపు ఇంజక్షన్లు ఇచ్చి ఉన్నారో వాటి ప్రభావం ఫలితంగానే సమాజంలో ఇట్లాంటి దుష్ఫలితాలు మనకు కనపడుతున్నాయి. కుల వివక్ష, కుల నిర్మూలన జరగాలి, అన్ని కులాలు అనేటువంటి ఒకటే అనే భావన ఈ ఇంత తొందరగానో లేకపోతే మనం చూస్తుండగానే వస్తుందని నేను అనుకోవడం లేదు. సమాజం గ్రామాలలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, కులాలు వారిగానే విడిపోయింది. ఇప్పుడు కులాల్లో ఏదైనా కులాంతర వివాహాలు జరిగినాయి అన్నప్పుడు అక్కడ ఏదైనా రియాక్షన్ ఏదైనా జరిగింది అంటే గ్రామం అనేది చిన్నదిగా ఉంటుంది, అక్కడ కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి, మిగతా అంశాలు ఎక్కువగా ఆలోచిస్తారనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు అర్బనైజ్ అయినటువంటి పట్టణ ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలే కనబడుతున్నాయి. ఇది
పరువు ఎందుకు పోయిందని వాళ్ళు భావిస్తున్నారంటే తమ కంటే తక్కువ కులం వాళ్ళను పెళ్లి చేసుకున్నాడు అన్నటువంటిది మాత్రమే చూపెడుతున్నారు. మారుతిరావు చివరికి ఏమయ్యాడో కూడా మనం చూసినాం. అంటే ఇట్లాంటి రెచ్చగొట్టిన మాటలు విన్నటువంటి వ్యక్తి తాను రియలైజ్ అయ్యాడా లేకపోతే ఏమయ్యాడో తెలియదు, కానీ ఆ మొత్తానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ పిల్లలు తమకు భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏ కులమైనా ఏ మతమైనా ఈ దేశ పౌరులు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే సమాజం కానివ్వండి ఈ విషయం పైన పూర్తిగా అవగాహన కలిగించాలి. వాళ్ళకి అట్లా పెళ్లి తన నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి హక్కు పూర్తిగా ఆ జంటకు ఉంది, ఆ పౌరులకు ఉంది. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వర్క్ ప్లేస్లోనూ స్కూల్మేట్లను క్లాస్మేట్లను వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది మహాపాపం అన్నట్టుగా అది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి చర్యగా, ఈ చర్య వల్ల తాము ఇక సమాజంలో తలెత్తుకొని బతకలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అత్యంత దారుణం, అత్యంత శోచనీయం. ఇది మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశము. వీళ్ళను చంపడం ద్వారా తమ పరువు పెరిగింది, తమ కసి తీరింది. ఇక ఆ మొత్తం బారాఖూన్ మాఫీగా మేము దానికి సంబంధించి రివెంజ్ను తీసేసుకున్నామని ఏదైతే విర్రవీగుతున్నారో ఇట్లాంటి వాళ్ళను సమాజం దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళకు అంటే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేంత వరకు ఇట్లాంటి వాళ్ళ పట్ల సమాజం కూడా దూరంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.